హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. క్రిప్టో కరెన్సీని ట్రేడ్ చేయడానికి ఇండియాలో ఆథరైజ్డ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. ఓకే, ఈ ప్లాట్ఫామ్లో ఈరోజు మనం డబ్బులు అనేది ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. అయితే ఇలా హోమ్ బటన్లో రైట్ సైడ్ మనకి యాడ్ ఫండ్స్ అనేది కనిపిస్తుంది. దీని మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, యూపీఐ ద్వారా 1 lakh అనేది మనం పంపించుకోవచ్చు. ఓకే, ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అండ్ దాని తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. ఇది కూడా అన్లిమిటెడ్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అంటే పెద్ద పెద్ద అమౌంట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ప్రస్తుతం ఏంటంటే మనం యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేయాలని చూద్దాం. ఇక్కడ నేను 5,000 అమౌంట్ అనేది యాడ్ చేద్దామని చూస్తున్నాను. 5,000 అనేది టైప్ చేసిన తర్వాత నా యూపీఎల్ 2 ఉన్నాయి అనమాట, యూపీఐ అడ్రస్. ఓకే, సో పే అనే దాని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఫోన్పే యాప్ ద్వారా నా ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నాను. అయితే ఫోన్పేలో మనం ఓపెన్ చేసిన తర్వాత స్కానర్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి దీన్ని నేను స్కాన్ చేశాను అనమాట. స్కాన్ చేసి ఇక్కడ నుంచి ఫోన్పే నుంచి ఓకే చేసేస్తున్నా. ఓకే, ఏదైతే ఈ పేమెంట్ అనేది ఉందో దీనికి నేను ఓకే చేస్తున్నాను. సో ట్రాన్సాక్షన్ అయితే మనకి సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఐ హ్యావ్ పెయిడ్ అనేది నేను ఇక్కడ క్లిక్ చేశాను. అయితే చూడండి, వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్, ఇట్ టేక్స్ అప్ టు 15 minutes అని చెప్తారు. బట్ ఏంటంటే ఇమీడియట్గా 99.9% మనకి ఇమీడియట్గా యాడ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మార్కెట్స్ ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు మనం మార్కెట్స్కి వెళ్ళి ఇక్కడ ఏదైనా పొజిషన్స్ క్రియేట్ చేసుకోవాలంటే కూడా క్రియేట్ చేయొచ్చు. సో ప్రస్తుతం బిట్కాయిన్ అనేది నేను ఓపెన్ చేశాను. అయితే దీంట్లో ఒక ఆర్డర్ అనేది ప్లేస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే ఇనిషియేట్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి, -4 కాయిన్స్ అనమాట, అంటే 0.004 కాయిన్స్ అయితే షార్ట్ చేసి పెట్టాను. అండ్ టెస్టింగ్ పర్పస్ ఒకసారి యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనం ఓపెన్ చేసిన ఇన్స్ట్రుమెంట్ ఏంటి, బిట్కాయిన్ ఇప్పుడు షార్ట్ చేస్తున్నా. ఇక్కడైతే లేవరేజ్ మనం సెట్ చేసుకోవచ్చు 200 దాకా. బట్ జనరల్లీ ఏంటంటే 25 to 50 అనేది చాలా అనమాట. మరీ ఎక్కువ లేవరేజ్ తీసుకుంటే మనకి అంత మంచిది కాదు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏం చేస్తున్నాను అంటే 50x లీవరేజ్ అనేది తీసుకొని ఎన్ని బిట్ కాయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 4 ఉన్నాయి కాబట్టి ఒక 6 బిట్ కాయిన్లు అనేది మనం షార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది నేను సెట్ చేశాను, సెల్ చేసేస్తున్నాను. బిట్ కాయిన్స్ 6 మార్కెట్ ఆర్డర్లో సెల్ చేసేసాను. సో ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ చేస్తున్నాను, -10 అనేది చూపిస్తుంది. అంటే మనం 10 బిట్ కాయిన్లు అయితే, అంటే ఇవి యాక్చువల్గా ఫ్రాక్షన్స్లో అనమాట షార్ట్ అయితే చేసినట్టు. సో ఇక్కడ మనకి అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో చూద్దాం ప్రస్తుతం స్టాప్ లాస్ ఎలా పెట్టవచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనం ఎంట్రీ తీసుకున్నాం, ఇది ఎంట్రీ ప్రైసు, దానికంటే కొద్దిగా పైన ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ ఎక్కడ పెడదామంటే ఈ పైన అనేది మనం మెన్షన్ చేద్దాం. ఇది వచ్చేసరికి 94,362 అనేది మన స్టాప్ లాస్ అనమాట. సో 94,362 కాబట్టి నేను 370 అనేది స్టాప్ లాస్ అనేది పెట్టేశాను ఇక్కడ. ఓకే, మన ఎంట్రీ ఇక్కడ ఉంది అండ్ స్టాప్ లాస్ పెట్టేసుకున్నాను. ఒకేసారి టార్గెట్ కూడా పెట్టవచ్చు. ఇక్కడ టార్గెట్ వచ్చేసరికి ఎంత పెడదాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్వింగ్ లో దగ్గర 92,980 ఏంటంటే 93,000 అనేది మనం టార్గెట్ పెట్టుకుందాం. ప్రస్తుతానికి 93,000 మనం టార్గెట్ అయితే పెడదాం. ఓకే, 93,000 టార్గెట్ అయితే పెట్టేశాను. సో చూడండి, ఇక్కడ మనం ఎంట్రీ చేసేసాం అండ్ స్టాప్ లాస్ పెట్టాం, టార్గెట్ పెట్టాం. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఎందుకంటే కొద్దిగా డోజీ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ హై బ్రేక్ అవ్వకుండా ఉందనుకోండి, ప్రాబ్లీ ఇక్కడ దాకా వస్తే కూడా మన టార్గెట్ అనేది హిట్ అవుతుంది. ఇక దీంట్లో లాస్ ఎంత ఉంది, ప్రాఫిట్ ఎంత ఉంది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు అన్నప్పుడు. దీని మీద చూడండి, క్లిక్ చేస్తే మనకి ప్రాఫిట్ వచ్చేసరికి $7.67 చూపిస్తుంది. ఒకవేళ స్టాప్ లాస్ అనేది హిట్ అయితే $6 అనేది పోద్ది అనమాట. అయితే దీన్ని నేను అప్డేట్ చేసుకోవాలి, తగ్గించుకోవాలనుకుంటున్నాను, లేకపోతే స్టాప్ లాస్ పెంచాలనుకుంటున్నాను, టార్గెట్ పెంచాలనుకుంటున్నాను, ఇవన్నీ కూడా ఏంటంటే సింపుల్గా డ్రాగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టార్గెట్ పెడదాం అనుకుంటున్నాను, ఈ విధంగా డ్రాగ్ చేసేయచ్చు. సో ఇప్పుడు మన రిస్క్ రివార్డ్ ఎలా ఉందంటే, ప్రాఫిట్ ఒకవేళ హిట్ అయింది అనుకోండి, టార్గెట్ $15 రావడం జరుగుతుంది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే $6 రావడం జరుగుతుంది. $6 కూడా నేను వద్దనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైనే స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నానంటే కూడా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా తగ్గించుకోవచ్చు. సో చూడండి, ఇందాక $6 ఉండేది, ఇప్పుడు $4 అనేది తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మనం ఫండ్స్ యాడ్ చేసుకోవడం, దాని తర్వాత లాంగ్ కానీ షార్ట్ కానీ చేసుకోవచ్చు అనమాట, బేస్డ్ ఆన్ అవర్ వ్యూ. అండ్ మనం షార్ట్ చేసింది ఏంటంటే
బిట్కాయిన్ ఫ్యూచర్స్. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు బిట్కాయిన్ ట్రేడ్ చేయాలి అనుకుంటే కూడా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనే ప్లాట్ఫామ్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. రెఫరల్ లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తున్నాను. సో అక్కడ నుంచి మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే కూడా 10% డిస్కౌంట్ అనేది ఉంటుంది అన్నమాట ఈ ఛార్జెస్ మీద. సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లో డబ్బులు యాడ్ చేయడం అంటే ట్రేడ్ తీసుకునే పద్ధతి. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.